తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి. దాంట్లో కూడా చూసినట్టయితే వైశ్యులకు 1 గాని 2 గాని సీట్లు మాత్రమే ఉంది. నేను ఎన్నో రోజుల నుంచి వైశ్య కార్పొరేషన్ అవుతుందని కూడా అనుకుంటున్నాము. సో మీరు ఇప్పుడు బీజేపీలో ఉండడము, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రావడంలో మీరేమన్నా పాత్ర పోషిస్తున్నారా? ఇప్పటి పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే కూటమిలో ఉన్నాము. కూటమి తాలూకా ప్రచారం చేశాను. చాలా ఊళ్ళు తిరిగాను. హిందూపూర్ వెళ్ళాను, తర్వాత అమలాపురం వెళ్ళాను, కాకినాడ వెళ్ళాను, కొత్తపేట వెళ్ళాను, విశాఖపట్నం వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను. ప్రచారం చేసుకుంటాం, గెలిపించుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటి చేయాలంటే పాలసీ టు బి కంటిన్యూ. ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు, ఈ డబ్బు కార్పొరేషన్ చేస్తే దానికి డబ్బు ఇవ్వటము, ఇలాంటివన్నీ చేయాలండి. చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చేయించుకోవాలంటే 10 మంది మా వెనకాల ఉండలేదే, అదే కదా మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇవాళ టికెట్ దగ్గరికి వచ్చేటికల్లా వయసును నెలకేసా వెళ్ళదే ఉందిలే, ఓ 2 టికెట్ పడితే చాలులే అని ఒక లోకు అయిపోయామండి. అది పోవాలి. అబ్సల్యూట్లీ కృష్ణ గారు, మీరు ఇంకా యాక్టివ్గా ఉండి మన తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్లో కూడా మీరు ఇంకా ఎదగాలని, తర్వాత మీరు కార్పొరేషన్లో కూడా మీరు ఇంకా ఎదగాలని చాలామందికి ఇప్పటికే మీరు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు.